మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. సో ఈ ఉగాది రాశి ఫలితాల్లో ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉందో చూద్దాం. సో మరి ఈరోజు మనము మిథున రాశి వాళ్ళకి ఈ పరాభవ నామ సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మిథున రాశి వారికి చూద్దాం ఎలా ఉంది. ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. ఏముంది, ఖర్చులు జర జాగ్రత్త. అవమానం బాగా ఎక్కువ ఉంది. అవమానం ఎక్కువ ఉంటే దుష్ట శక్తులు ఎక్కువ ఉన్నట్టు. మనం రెమెడీస్ ద్వారా వీటిని రివర్స్ చేసుకోవచ్చు అంటారా? అష్టమూలికలతో తయారు చేసిన గుగ్గిలం ఇంట్లో ఆ పొగ వేయిస్తే మంచిది. ఫస్ట్ ఆ దరిద్రం మూలాల్లో ఉంటుంది. అసలు ఇంట్లో దరిద్రం ఎక్కడ ఉంటుంది తెలుసా అండి? కార్నర్స్లో ఉంటుంది. ఎవరికైనా మీరు డబుల్ బెడ్రూమ్ కావచ్చు, సింగిల్, ట్రిపుల్ బెడ్రూమ్, బంగ్లా, ఏదైనా మూలాల్లో గుగ్గిలం వేయాలి. కార్నర్స్, గోడలకి వేయడం కాదు. జనాలు ఏం చేస్తారంటే గోడలకి వేసేసి మూలాలు మర్చిపోతారు. ఎనర్జీ అనేది కరెక్ట్ చీకటి ఎక్కడ ఉంటుందో అక్కడ వచ్చి ట్రాప్ అవుతుంది. సో మూలాల దగ్గర 2 గోడలు ఎక్కడైతే జాయిన్ అవుతాయో, చీకటి ఎక్కడైతే ఉంటుందో అక్కడ గుగ్గిలం పొగ వేయించండి. ఫస్ట్ మినిమం కామన్ సెన్స్. మామూలు గుగ్గిలం కాకుండా అష్టమూలికలతో తయారు చేసి ఏదో గుగ్గిలం వేయండి. ప్రస్తుతానికి కుదిరితే అష్టమూలికలతో తయారు చేసిన గుగ్గిలాలు వేయాలి. తర్వాత శివజ్యోతి పడాలి. శివజ్యోతి అంటే ఏంటి? శివుడి దగ్గర వెలిగించిన దీపం. ఆ దీపాన్ని కూడా తీసుకెళ్ళండి. దాన్నే శివజ్యోతి అంటారు. అది కూడా ఇంట్లో మనం మొత్తం ఆ వెలుతురు ఇంట్లో పడాలి. ఆ వెలుతురు పడితే మంచిది. ఎందుకంటే డార్క్ ఎనర్జీ ఉంటుంది, లైట్ ఎనర్జీ ఉంటుంది. అంటే పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. అప్పుడప్పుడు మనం సాయం తీసుకోవాలి. మనం ఎట్లయితే మనిషిగా మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు ఉంటారో అలానే శక్తుల్లో కూడా, రెమెడీస్లో కూడా మంచివి చెడువి కొన్ని ఉంటాయి. కొబ్బరికాయ, గుగ్గిలం, శివజ్యోతి, కొన్ని ఉంటాయి. ఇంకా విభూది, కర్పూరం పాజిటివ్ ఉంటాయి. అలాంటి వస్తువులు సహాయం తీసుకోవచ్చు మనం కదా. ఇప్పుడు మీరే ఒక గుడికి వెళ్తే ఒక ఫీలింగ్ వస్తుందా రాదా? ఒక పాజిటివ్ ఫీలింగ్. ఒక కర్పూరం వెలిగిస్తే ఆ స్మెల్కి మన మైండ్ ఎంత స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది. సో నిప్పు, పంచభూతాలను వాడుకుంటే మన జీవితం ఎంతో కొద్దిగా బాగుపడుతుంది. అదైతే పాయింట్. మిథున రాశికి మాట్లాడదాం. ఫస్ట్ గురువు లగ్నంలో ఉన్నాడు. తర్వాత 3వ ఇంట్లో కేతు, 9వ ఇంట్లో రాహు. ఇది యాక్చువల్గా చాలా మంచి కాంబినేషన్. అంటే ఏంటి? నువ్వు ఎంత కష్టపడితే నీకు అంత రిజల్ట్ వస్తుంది. 3, 9 ఎంత కష్టపడితే అంత రిజల్ట్ వస్తుంది. కానీ నువ్వు స్థాయి మించి హద్దులు దాటి కష్టపడాలి. మామూలుగా జనాలు ఏం చేస్తారంటే అదేదో ఉంటుంది, నేను ఇంటి బయటికి రాను, ఈ గీత దాటను, అదే తింటాను, నాకు అదే కావాలి. ఈ మనస్తత్వం ఉంటే కష్టం. మిథున రాశి వాళ్ళు ఈసారి హద్దులు దాటేయాలి. యూ హ్యావ్ టు బ్రేక్ బౌండరీస్. విరాట్ కోహ్లీ ఎలా అయితే 4లు 6లు కొడుతూ ఉంటాడో మీరు రెచ్చిపోవాలి. ఇంకా విరాట్ కోహ్లీ లాగా లేదు, నేను డ్రైవిడ్ లాగా ఆడతానంటే కష్టం. ప్రతి షాట్ డిఫెన్స్ నడవదు కదా T20లో. ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు. 2026 గురువు 3 రాసులు మారుతున్నాడు. చుక్కలు కనిపిస్తే ఒక్కొక్కడికి చాలా దారుణాలు జరగబోతున్నాయి. ఈ దారుణాలన్నింటిని ఎదుర్కోవాలంటే మీరు ముందే రెడీగా ఉండాలి. ముందే చెప్తున్నా. తర్వాత శని 10వ ఇంట్లో. దట్ ఈస్ ఎ గుడ్ సైన్. శని 10వ ఇంట్లో ఉండి హెల్ప్ చేస్తున్నాడు. కెరియర్ సపోర్ట్ ఉంది. తర్వాత మనం మాట్లాడాలంటే కుజుడు, బుధుడు 9వ ఇంట్లో ఉన్నారు. సో ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే మీ అదృష్టం వల్ల మీరు భూమి కొనే అవకాశం, మీ వ్యాపారం నడిచే అవకాశం ఉంది. అదృష్టం అంటే డైరెక్ట్లీ లింక్ టు మంచితనం.
సో కష్టం కన్నా మంచితనం ఎక్కువ పనిచేస్తుంది. దేంట్లో? భూమి ఇంకా వ్యాపారం విషయంలో. జాబ్ విషయంలో కష్టం పనిచేస్తుంది. స్టార్టింగ్ చెప్పాను, హద్దులు దాటి కష్టపడాలి, బౌండరీలు బ్రేక్ చేయాలి. అది ఏంటి? జాబ్ చేసే వాళ్ళకి ప్రమోషన్ కోసం, లేకపోతే జాబ్ స్టెబిలిటీ కోసం. అదృష్టం దేంట్లో పనిచేస్తుంది అంటే వ్యాపారంలో ఉండే వాళ్ళకి అదృష్టం ఇంపార్టెంట్. అదృష్టం మంచితనంతో వస్తుంది. సో వ్యాపారం చేసేవాడు 10 మందికి అన్నదానం చేయాలి, పేదవాళ్ళకి డబ్బులు పంచాలి, అప్పుడే నీ వ్యాపారం బాగా నడుస్తుంది. ఈ ఇయర్ నీ కండిషన్ అది. భూములు కొనే అవకాశం కూడా ఉంది. నేను చెప్పేది 10 మందికి హెల్ప్ చేస్తే, 10 మందికి మంచి మాటలు చెప్తే 10 మందిని చెడగొట్టవచ్చు, 10 మందిని మంచి దారిలో తీసుకురావచ్చు. నీ ఇష్టం, నువ్వు 10 మందితో ఏం చేస్తావు అని. సో ఈ సంవత్సరం కొంచెం జాగ్రత్తగా ఉండు సుమ. ఇంకోటి మనం చెప్పాల్సిన విషయం ఏంటంటే, కొత్త పని చేసే ఆ సూచన వీళ్ళలో కనిపిస్తుంది. ఎస్పెషల్గా ఎవరైతే మిథునంలో జాబ్ పోగొట్టుకొని ఉన్నారో వాళ్ళకి మంచి ఉద్యోగం దొరికే సూచన కనిపిస్తుంది. సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్లో చాలామంది మిథునంలో జాబ్ పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. చాలామంది నెగిటివ్ ఎనర్జీతో ఉన్నారు. మిథునంలో జాబ్ పోయింది, పిల్లలు స్కూల్ ఫీజు కట్టాలి, భార్యకి చీర కొనివ్వాలి, అమ్మకి ఏదో ఆపరేషన్ చేయించాలి, డబ్బులు లేవు, జాబ్ పోయింది, ఏంటి అనుకుంటున్నారు చాలామంది. అలాంటి వాళ్ళు ఈసారి సెకండ్ హాఫ్లో అన్నీ చేస్తారు. కానీ కండిషన్ ఏంటంటే, మీరు కొత్త జాబ్ వస్తుంది మీకు, అప్పుడు మొదలు పెట్టండి. మీకు రెండో జాబ్ రాగానే సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ స్టార్ట్ అవ్వగానే ఈ పనులన్నీ మొదలెట్టండి. ఇప్పుడు ఫస్ట్ హాఫ్లో కొంచెం డిలే చేయండి. మీరు సెకండ్ హాఫ్లో లైఫ్ ఉంది. బేసిక్గా ఈ సంవత్సరం రెండో భాగంలో లైఫ్ ఉంది. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో మిథునం అనేది డ్యువెల్ రాశి కాబట్టి ఎప్పుడైనా 2 ట్రాకులు నడుస్తూ ఉంటాయి వీళ్ళకి. ఒక ట్రాక్లో వెళ్ళరు, ఎప్పుడు 2 ట్రాకులు నడుస్తాయి. మిథునం అంటే తెలుసు కదా, 2 కవల పిల్లలు. ఎప్పుడు 2 ట్రాకులు ఉంటాయి వీళ్ళకి. 2 అమ్మాయిలు ఉంటారు, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా, ఎప్పటికీ డౌట్. చివరిదాకా అర్థం కాదు. చివరికి ఇద్దరిని చేసుకుందామని వీడికి మైండ్ సెట్ ఉంటుంది. ఏదో సినిమా వచ్చి చూడండి, తెలుసు కదా, కృష్ణ అండ్ ఈజ్ లీలా, చివరికి ఇద్దరు కావాలంటాడు. సో ఆ ట్రాక్ అన్నమాట వీడిది. సో 2 సక్సెస్ అవ్వాలి. 2 వ్యాపారాలు పెట్టాడు అనుకోండి, 2 వ్యాపారాలు సక్సెస్ కావాలి అనుకుంటాడు. ఒక వ్యాపారం పెట్టాడు, 2 పెడతాడు. ఒకటే షాప్లో 2 పెడతాడు. ఇటుపక్క మెడికల్, ఇటుపక్క కిరాణా, 2 నడుపుతూ ఉంటాడు. సో ఇక్కడ పాయింట్, ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే గురువు లగ్నంలో ఉన్నాడు, మళ్ళీ రెండో భాగంలో సెకండ్ హాఫ్ ది ఇయర్లో కర్కాటకంలోకి వెళ్ళిపోతాడు, సెకండ్ హౌస్లో. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఈ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద సంవత్సరంలో ఏవైతే రెడీ చేసుకోవాలో, ఏవైతే సర్దుకోవాలో అవి సర్దుకుంటే సెకండ్ హాఫ్లో అవి హెల్ప్ అవుతాయి. కొంచెం ప్లానింగ్ అనేది మనిషికి అవసరం. సో వీడు ఎంతో కొద్దిగా ప్లానింగ్ చేసుకొని రెడీగా ఉండాలి అని చెప్తున్నాను. గో విత్ ద ఫ్లో కరెక్టే, కానీ హ్యావ్ సమ్ ప్లాన్. మినిమం నేను ఇది చేస్తున్నాను, దీంట్లో ఇదే చేస్తాను అనేది ఒక కామన్ సెన్స్. సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నాను, సినిమాలే చేస్తాను, ఆ బేసిక్ కామన్ సెన్స్ అయితే ఉండాలి కదా. ఈ రంగం నుంచి ఆ రంగం, ఆ రంగం నుంచి ఇంకో రంగానికి వెళ్ళిపోవాలి, అలాంటి ఆలోచన ఉండదు. 10 రంగాలు మారకూడదు కదా. ఒకటే రంగము, దాంట్లో ఏదైనా చేసుకో, పని చేసుకో. జాబ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ ఉంది, మీరు ఇవాళ ఇక్కడ యాంకర్గా చేస్తున్నారు, రేపు ఇంకో ఛానల్లో చేయవచ్చు, ఎల్లుండి మీ సొంత ఛానల్ పెట్టుకోవచ్చు, ఆ వీళ్ళని ఇంకో అతని ఛానల్ మీరు నడపొచ్చు, ఒక 10 మందికి 10 ఛానల్ పెట్టించవచ్చు. కానీ ఇక్కడే ఉన్నారు కదా బేసిక్గా. సో ఇదే ఫీల్డ్లో ఉండాలి. సో మిథున రాశి వాళ్ళకి చెప్పేది ఏంటంటే, మీ ఫీల్డ్లో మీరు ఉండండి. జాబ్ చేసిన, వ్యాపారం చేసిన అదే ఫీల్డ్లో చేయండి. అంటే తెలిసిన దాంట్లోనే చేయండి, కొత్త దాంట్లో వెళ్ళవద్దు, మీకు రిస్క్. తర్వాత మిథున రాశి వాళ్ళకి మనము ఇంకా చూసుకుంటే, శివగ్రహం ప్లూటో 8వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఏదో ఒక జలక్ తగిలే అవకాశం ఉంది. కొంచెం రెడీగా ఉండండి. అమ్మాయి మోసం చేయవచ్చు, సడన్గా జాబ్ వెళ్ళవచ్చు, అది కూడా ఉంది. ఒక అమ్మాయి వెళ్తే ఇంకో అమ్మాయి కూడా వస్తుంది, మంచి అమ్మాయి. ఒక జాబ్ పోతే ఇంకో వ్యాపారం కూడా మొదలు పెడతారు. సో డ్యువెల్ ఉంది, డ్యువెల్ 2 రకాలుగా ఉంది వీళ్ళకి. ముందు ఒక రకం చెప్పాను, ఇప్పుడు ఇది ఇంకో రకం. అంటే మీరు మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. మనిషి 2 చేస్తారు, కానీ మంచి చెడు 2 చేస్తాడు కదా. 100% వాడు మంచి చేయగలుగుతాడా, 100% వాడు చెడు చేయగలుగుతాడా?
కాబట్టి 2 రకాలుగా ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. వీళ్ళకి జీవితంలో ఎప్పుడు 2 ఆప్షన్స్ ఉంటాయి మిథున రాశి వాళ్ళకి, ఎప్పుడు ఏ పనైనా. సో అది ఎంత జాగ్రత్తగా డీల్ చేస్తారనేది చాలా ఇంపార్టెంట్. బేసిక్గా మంచిని పట్టుకుంటే అన్నీ సక్సెస్ అవుతాయి, చెడుని పట్టుకుంటే అన్నీ ఫెయిల్ అవుతాయి. అది బేసిక్గా గుర్తుపెట్టుకోవాల్సింది. మంచి వ్యక్తిగా మారండి, 10 మందికి సహాయం చేయండి, 10 మందికి అన్నదానం పెట్టండి, అదే అన్నం పెట్టండి, బట్టలు పెట్టండి, ఆర్ఫనైజెస్లోకి వెళ్ళి పుస్తకాలు ఇవ్వండి. ఏదో వాళ్ళకి పుస్తకాలు ఉండవు అనాథాశ్రమాల్లో చదువుకోవడానికి, పుస్తకాలు మనమేమో పిచ్చికాయతలాడుగా అమ్మేస్తాం. పుస్తకాలు వెళ్ళి ఇవ్వండి వాళ్ళకి, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు పుస్తకాలు కొనడానికి. సో బేసిక్గా చెప్పేది ఏంటంటే ఎన్ని రకాలుగా మనం సహాయం చేయగలుగుతాం అనేది ఆలోచించి ఎంత చేయగలిగితే అంత చేయండి. ఎన్జిఓస్కి వెళ్ళి సండే రోజు వాలంటరీగా ఒక 1 అవర్ టీచింగ్ చేయొచ్చు కదా. చాలా ఎన్జిఓస్లో చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ సండే వెళ్ళి టీచింగ్ చేసి వస్తూ ఉంటారు. ఇది చాలామందికి తెలియదు. సో బేసిక్గా మంచి చేయండి, ఎందుకంటే ఈ సంవత్సరం మీకు డ్యూయల్ రోల్ ఉంది, డబల్ యాక్షన్. సో రెడీగా ఉండండి. విధి మీడితో వింత నాటకం ఆడబోతుంది, అది ఎటు తీసుకెళ్తుందో మీకే తెలియదు. ఈ సంవత్సరం ఎలా ఉందంటే మంచితో మొదలవుతుంది, చెడుతో ఎండ్ అవుతుంది, లేకపోతే చెడుతో మొదలై మంచితో ఎండ్ అవుతుంది. అర్థం కాదు బేసిక్గా ఎలా ఉంటుంది అంటే, మనం ఏమనుకుంటామంటే అమ్మ మంచితో మొదలైంది, మొదటి అడుగు చాలా బాగుంది అనుకుంటాడు, అమ్మ సూపర్ సక్సెస్ అని చెప్పేసి వాడు డబ్బులు మొత్తం పెట్టేస్తాడు, అది మొత్తం చివరికి ఢమాలంటుంది. ఈ సంవత్సరం అలాంటి సంవత్సరమే. మంచిగా ఎవడైతే మొదలెడతాడో వాడికి చెడు, చెడుగా ఎవడైతే మొదలెడతాడో వాడికి మంచి, ఇది నడుస్తుంది. కానీ బేసిక్గా ఏంటి, మంచోడికి చివరికి మంచే జరుగుతుంది, చెడ్డోడికి చివరిగా చెడే జరుగుతుంది. చెడ్డోడికి ఫస్ట్ మంచితో స్టార్ట్ అవుతుంది, అబ్బా సూపర్ అనుకుంటాడు, చివరికి అది బిస్కెట్ అవుతుంది. సో మిథున రాశికి డబల్ రోల్ చూశారు కదా, ఎంత డ్వెల్ రోల్ ఉంది దీనికి. ఈ సంవత్సరం చాలా ఎక్కువ ప్లే చేస్తుంది. సో బీ రెడీ. ఈ సంవత్సరం ఎటువంటి పరిహారాలు వీళ్ళకి బాగుంటాయి అంటే వీళ్ళు పరిహారాలు చేసుకోవాలి. మిథున రాశి ఫస్ట్ చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే, ఒక యోగి ఆత్మకథ పుస్తకం చదవండి, మంచివాడుగా మారడానికి ట్రై చేయండి, లేకపోతే నటించండి. తర్వాత సెకండ్ పాయింట్, రాధాకృష్ణ గుడికి వెళ్ళాలి. ఈసారి ఏ రాశి వాళ్ళైనా రాధాకృష్ణ గుడికి వెళ్ళాలి. తర్వాత మిథునం అంటే డైరెక్ట్ వెంకటేశ్వర స్వామి, వెంకటేశ్వర స్వామి కాలు గట్టిగా పట్టుకోండి, కుదిరితే మీ వల్ల అవుతే తిరుపతి వెళ్ళిరండి, లేకపోతే మీ ఇంటి దగ్గర ఉన్న బాలాజీ స్వామి గుడికి వెళ్ళండి. తర్వాత వెంకటేశ్వర స్వామికి మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళ భార్య. సో మీ ఆవిడతో రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి, రెస్పెక్ట్ లేకుండా మాట్లాడొద్దు. మనం ఏం చేస్తాం అంటే బేసిక్గా ఆవిడని చాలా చిన్న చూపు చూసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. జనరల్గా చాలామంది 70% అలానే ఉంటారు, భార్యతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అలా ఈసారి నడవదు. అలా ఉంటే జీవితం కూడా అలానే ఉంటుంది. మీరు ఎంత దరిద్రంగా మాట్లాడతారో మీ జీవితం కూడా అలానే నడుస్తుంది. కొంచెం జీవితంలో మార్పు రావాలి, అప్పుడే సక్సెస్ వస్తుంది. మనం చూస్తుంటాం చాలామంది సడన్గా రేజ్ అవుతారు, మిగతా వాళ్ళు అలానే ఉండిపోతారు. ఒక 1% 2% సడన్గా రేజ్ అవుతారు. చూసారా మీరు? చిన్న బండి ఉంటుంది, తర్వాత ఒక షాప్ పెడతాడు, తర్వాత ఇంకో షట్టర్, 2 షట్టర్, 3 షట్టర్లు, తర్వాత పెద్ద మల్టీ క్యూజిన్ రెస్టారెంట్ పెట్టేస్తాడు. అలాంటి మార్పులు మన జీవితంలో మార్పు వస్తే మన కెరియర్లో కూడా మార్పు వస్తుంది బేసిక్గా. లేకపోతే ఇంకా దిగజారిపోతాం, మనకు అర్థం కూడా కాదు. సో ఇది గుర్తుపెట్టుకోవాల్సింది బేసిక్గా. మిథున రాశి వాళ్ళు జర జాగ్రత్త, భార్యతో చాలా మర్యాదగా మాట్లాడండి. మీ భార్యని తీసుకెళ్ళండి బయటికి, ఏవో చిన్న చిన్న గిఫ్ట్స్ ఇవ్వండి, ఆమెకు ప్రేమను వ్యక్తం చేయండి, చెప్పండి నువ్వంటే ఎంత ఇష్టం నాకు అని. సో ఇలాంటివి చేస్తే మీకే మంచిది, మీ కెరియర్కి మంచిది, మీ పిల్లలకి మంచిది, మీ పేరెంట్స్కి మంచిది. ఈ రోజులు ఎట్లయినా డబ్బే కదా ఇంపార్టెంట్, జీవితాలు దాని మీదే కదా ఉన్నాయి. సో కానీ దాన్ని ఎలా మనం మేనేజ్ చేయాలనేది తెలుసుకోవాలి. మన వాళ్ళు అసలు చాలా వింతగా ప్రవర్తిస్తారు. అది తప్ప మిగతా అన్నీ చేస్తారు, అదొక్కటి తప్ప మిగతా అన్నీ చేస్తారు. మంచికి దూరం ఉంటారు, చెడుకి దగ్గర వెళ్తారు, అన్నీ చేస్తారండి మన వాళ్ళు. ఇంకో చెప్పొద్దున ఇప్పుడు నోటుతారు బాగా చెప్పేస్తే.
సో బేసిక్గా ఈ సంవత్సరం అలాంటివి చేసుకుంటే బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉండండి, సెకండ్ హాఫ్ కొంచెం స్పీడ్ పెంచండి. గురువు కర్కాటకంలో వెళ్ళేంత వరకు, అంటే జూన్ నెల మొదలయ్యేంత వరకు కొంచెం స్లో, తర్వాత ఫుల్ స్పీడ్ 5th గేర్ వేసి బండి పరిగెత్తించండి. యాక్సిడెంట్ కూడా తొక్కండి దాన్ని. సో అది చెప్పింది గుర్తుపెట్టుకోండి. ఆల్ ఈజ్ వెల్, నో నీడ్ టు వరీ. ఓవరాల్గా ఈ సంవత్సరం వీళ్ళకి ఎలా ఉంటుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.